హాయ్ గైస్ ఇన్ఫోసిస్ రిక్రూట్మెంట్ టెస్ట్ మెయిల్ అనేది వచ్చేసింది. సో, టెస్ట్ డేట్ అయితే జనవరి 4 అండ్ రిపోర్టింగ్ టైమ్ వచ్చేసి 8:45 మార్నింగ్. సో, వెన్యూ డీటెయిల్స్ అన్నీ సెండ్ చేశారు వాళ్ళు. సో, దీనికి ఆల్రెడీ మనకి టెస్ట్ ప్యాటర్న్ అనేది తెలుసు. 3 క్వెషన్స్ ఉంటాయి. సో, ఒకటి ఈజీ, మీడియం అండ్ హార్డ్ క్వెషన్. సో, 3 అవర్స్ టైమ్ ఉంటది. సో, అందులో మెయిన్‌లీ అరేస్, స్ట్రింగ్స్, బ్యాక్ ట్రాకింగ్, రికర్షన్, లింక్డ్ లిస్ట్, గ్రీడీ అల్గోరిథం, గ్రాఫ్స్, ట్రీస్, డైనమిక్ ప్రోగ్రామింగ్. సో, ఈ టాపిక్ మీద మనకి గ్రిప్ అనేది ఉంటే, సో, మనం ఈజీగా 2 క్వెషన్స్ అనేవి సాల్వ్ చేయగలం. సో, అందులో మెయిన్‌లీ అన్ని టెస్ట్ కేసెస్ అనేవి ఫస్ట్ క్వెషన్‌లో అన్ని టెస్ట్ కేసెస్ అనేవి మనం పాస్ చేయగలిగితే, మనకి ఇంటర్వ్యూ మెయిల్ అనేది వస్తది. సో, నెక్స్ట్ డే అనేది టెస్ట్ జనవరి 4 కాబట్టి, జనవరి 5 జనవరి 5 అనేది ఇంటర్వ్యూ మెయిల్ వచ్చేస్తది. సో, అందులో నేను ఒక ఎగ్జాంపుల్ క్వెషన్ తీసుకొని మీకు చెప్పబోతున్నాను. అదే కడెన్స్ అల్గారిథం. సో, ఈ అల్గారిథంలో ఈ క్వెషన్‌లో మెయిన్‌గా ఒక అరే ఇస్తాడు. కంటిన్యూస్ సబ్ అరేని ఇస్తాడు. మనం ఏం చేయాలంటే ఈ సబ్ అరేలో యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. లైక్ కంటైనింగ్ అట్‌లీస్ట్ 1 నంబర్. లైక్ ఈ ఈ ఈ ఏవైతే ఈ మొత్తం అరే ఉందో, ఈ అరేస్ అన్నిటిని యాడ్ చేసుకుంటూ వెళ్తే, సో, ఏదైతే లార్జెస్ట్ నంబర్ అనేది వస్తదో, అదే మన ఔట్‌పుట్ అనమాట. సో, లైక్ ఇప్పుడు ఈ సబ్ అరే ఉంది. 4 - 1 2 1. సో, దీన్ని మనం యాడ్ చేస్తే మనకి లార్జెస్ట్ సమ్ ఎంతొచ్చింది? 6 వచ్చింది. సో, అదే మన ఆన్సర్. అలాగే ఒకవేళ మనం సింగిల్ అరే తీసుకున్నాం అనుకోండి. సింగిల్ నంబరే తీసుకున్నాం. అప్పుడు ఆ అరే అనేది లార్జెస్ట్ నంబర్ 1 వస్తది. సో, ఆబ్వియస్‌గా. అలాగే ఇందులో కన్‌స్ట్రెయింట్స్ వచ్చేసి 10^5 అండ్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 10^5. అలాగే కేటగిరీస్ వచ్చేసి అరేస్, డైనమిక్ ప్రోగ్రామింగ్ యూజ్ చేసి ఈ క్వెషన్ అనేది ఉంటది. సో, అల్గారిథం వచ్చేసి మనకు తెలిసిందే కడెన్స్ అల్గారిథం. సో, అలాగే అదర్ క్వెషన్స్ కూడా లీడ్ కోడ్‌లో ఉంటాయి. బైనరీ సెర్చ్, డేటాస్ అండ్ ఫ్లాయిడ్ వార్షెల్స్. సో, ఈ క్వెషన్స్ మనం ప్రాక్టీస్ చేయగలిగితే, అంటే మనం ప్రాక్టీస్ చేసి క్వెషన్ సాల్వ్ చేయగలిగితే, మనం ఈజీగా 2 క్వెషన్స్ మనం అటెంప్ట్ చేయగలం. సో, అండ్ ఈ కడెన్స్ అల్గారిథం లీడ్ కోడ్‌లో మాక్సిమం సబ్ అరే క్వెషన్ కింద వస్తది. సో, ఒక్కసారి లీడ్ కోడ్‌లోకెళ్ళి ట్రై చేయండి. క్వెషన్స్ అనేవి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో, ఈజీగా మీరు క్రాక్ చేయగలరు. సో, థాంక్ యూ.